హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ గ్రహణం తర్వాత ఖచ్చితంగా తినాల్సిన చింతపండు పచ్చడి. దీనిని మనం ఎన్నో వేరియేషన్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను మీకు ఈరోజు బేసిక్ పచ్చి చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని విత్తనాలు పీచుని సపరేట్ చేసుకోండి. తర్వాత చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చింతపండు మునిగే అన్ని వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి. పావు గంట నుంచి అరగంట తర్వాత చింతపండుని చూసాము అంటే ఈ విధంగా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని నీటితో సహా మొత్తం చింతపండుని ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి ఘాటును బట్టి 3 నుంచి 10 వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉసిరికాయ అంత బెల్లం యాడ్ చేయండి. బెల్లం యాడ్ చేయడం వల్ల చింతపండు పులుపుని పచ్చిమిర్చి ఘాటుని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. మీకు పచ్చడిని తీయగా తినడం ఇష్టమైతే ఇంకొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ పచ్చడిని అసలు గ్రహణం తర్వాత ఎందుకు తినాలో తెలుసుకుందాం. సూర్యగ్రహణం సమయంలో సూర్యుని కిరణాలు, చంద్రగ్రహణం సమయంలో చంద్రుని కిరణాలు భూమిపైన పడవని మనందరికీ తెలిసిన విషయమే. సోలార్ ఎక్లిప్స్ టైంలో సన్లైట్ లేకపోవటం వల్ల వేడితో తేమని కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ బ్యాక్టీరియా పెరగటానికి మంచిగా సహాయం చేస్తుంది. దానివల్ల మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సడన్ చేంజెస్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవ్వదు కూడా. అందుకే ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దు, ఏమీ తినొద్దని చెప్తారు. ఇంకా లూనార్ ఎక్లిప్స్ విషయానికి వస్తే 28 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ కేవలం కొన్ని గంటల్లో పూర్తవుతుంది. దీని కారణంగా భూమి ఒక్కటే కాదు, మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే ఈ సమయంలో ఏం తినొద్దని చెప్తారు. మన పూర్వీకులు అయితే సూర్యుడు, చంద్రుడు కనిపించరని వారిని గౌరవిస్తూ ఉపవాసం కూడా ఉంటారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, దీనికి పచ్చడికి ఏం సంబంధం ఉంది అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వన్స్ పచ్చడిని గ్రైండ్ చేసిన తర్వాత చూడటానికి ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, బట్ తాలింపు వేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 ఎండుమిర్చి యాడ్ చేసుకొని 90% వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకోండి. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి. అలాగే కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పూర్తిగా వేగే వరకు వెయిట్ చేయాలి. వన్స్ తాలింపు రెడీ అయిన తర్వాత సిద్ధంగా ఉన్న పచ్చళ్ళు యాడ్ చేసాము అంటే మనకి కావాల్సిన పచ్చి చింతపండు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పచ్చడి దేని కాంబినేషన్తో అయినా అదిరిపోతుంది. కానీ గ్రహణం తర్వాత పులగంతో పాటు సర్వ్ చేసుకోవడం దీని స్పెషాలిటీ. చింతపండులో ఉన్న న్యాచురల్ ట్యాంగినెస్ వల్ల సెలైవరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్ని సెగ్రిగేట్ చేస్తుంది. అలాగే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత బెల్లం విషయానికి వస్తే ఎంతో సమయం తర్వాత ఆహారం తీసుకున్నా కూడా ఇన్స్టాంట్గా ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. అలాగే చింతపండు, బెల్లం కలిసి తొందరగా ఆహారం డైజెస్ట్ చేస్తుంది. ఆల్సో గ్యాస్ అండ్ యాంగ్జైటీ ఇంబ్యాలెన్సెస్ రాకుండా చూసుకుంటాయి. గ్రహణం తర్వాత చింతపండు పచ్చడి తినడానికి నాకు తెలిసిన కారణాలు మీకు చెప్పాను. ఇవే కాకుండా ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పచ్చి చింతపండు పచ్చడి రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, ప్రతి గ్రహణం తర్వాత ఖచ్చితంగా తినండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.